5 ఏళ్ళు అపోజిషన్ ఉన్నప్పుడు ఏ పార్టీని అయితే నడిపినటువంటి రాజ్బాబు లాంటి వ్యక్తికి కూడా అదే పరిస్థితి అయింది. ఈరోజు ఆయన అక్కడ కాన్స్టిట్యున్సీలు కనుమరుగా అయిపోయారు. ఇప్పుడిప్పుడే రాజకీయాలు ప్రారంభించినటువంటి సందీప్ లాంటి వ్యక్తికి సో సందీప్ పరిస్థితి కూడా అట్లా కాబోతుంది అనేది కూడా ఆ అభద్రతా భావంతో చాలా మంది జన సైనికులు రాజకీయాలు దూరంగా అయిపోయారు అనేటువంటిది ఒక ఉంది భీమిలి నియోజకవర్గంలో. అంటే అది నాకు తెలిసి అది పుకారు. ఎందుకంటే మీరు ఎవరైనా ఒక్క జన సైనికుడు పార్టీ వదిలిపోయాడని మీరు చూపించినా కూడా నేను దేనికైనా రెడీ. ఓకే, పార్టీ గెలిచిన తర్వాత మేమే బలమైన నాయకులు, ఇంకా మాకెందుకండి భయం? సో మేము ఇప్పటికి కూడా అయినా ఇంకా పోరాడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. మా వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సందీప్ గారు లేకపోయినా కూడా సింగర్ గారికి ఫోన్ చేస్తాం, ఆయన మా ప్రాబ్లం ఆల్మోస్ట్ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఓకే, కొన్ని విషయాల్లో అంటే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వట్లేదని చిన్న అసంతృప్తి అయితే ఉంది. ఇది వాస్తవం. అలాగనేసి సమస్యల పరిష్కారం చేయలేనంత స్థాయిలో అయితే జనసేన పార్టీ అయితే లేదు.